జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయన చర్యలు కానీ లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది అనేది ఒక పక్కన పెడితే అసలు ఈ మళ్ళీ కోలుకునే పరిస్థితులు ఎప్పటికొస్తాయని ఒక సామాన్యుడు ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు మొత్తం మాట్లాడుకునే బదులు 2 అంశాలు మీకు చెప్తా, మెయిన్ అంశాలు. ఒక పక్కమో లిక్కర్ బ్యాన్ అంటూ పార్ట్గా నేను మద్య నిషేధం అని చెప్పి వాళ్ళని నమ్మించి ఓటు బ్యాంక్ తీసుకొని 2019లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, దాని మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు లోన్ తెచ్చాడండి. ఫ్యూచర్ సేల్స్ని తాకట్టు పెట్టి అలాగే మీకు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే మైనింగ్ డిపార్ట్మెంట్లో సహజ వనరుల్ని తాకట్టు పెట్టి ఒక ఎస్టిమేషన్ వాళ్ళు చేసిన ఎస్టిమేషన్ని ఎక్స్ప్లోర్ చేసే రా మెటీరియల్ని తాకట్టు పెట్టి నాకు ఇంత ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎక్కడో భూగర్భంలో ఉన్నవి, దాని మీద నాకు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి కొన్ని వేల కోట్లు తెచ్చాడు ఈ మహానుభావుడు. ఇంకొక దేశంలో అయితే ఉరితీస్తారు ఈ జగన్మోహన్ రెడ్డిని. ఎంత రాంగ్ ఇది ఇచ్చేసాడో తెలుసా మీకు? సహజ వనరులు ఎప్పుడో ఎక్స్ప్లోర్ చేసి దాని మీద మీకు తెస్తే ఇవాళ బ్యాంక్స్ కూడా డబ్బు ఇచ్చినాయి. అసలు బ్యాంక్స్ చేసింది మిస్టేక్. అసలు ఆ క్రెడిట్ పాలసీ వాళ్ళు ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడాను. మాలాంటి వాళ్ళు వెళ్ళి ఒక 10 కోట్లు సరిపోవట్లేదని అంటే ఇవ్వమంటే ఏడుస్తారు. ఇక క్రెడిట్ పాలసీ ఎలా సృష్టించాడో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ అందరూ అంటారు యాక్షన్ తీసుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ఎందుకు తీసుకోవట్లేదు అని పాపం చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తున్నారు. యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా మీకు? మీ మీడియాకు కూడా తెలియదు. 75% మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళిపోతారు. సిస్టమ్ నడవద్దు. ఆయనేమి తెలివి తక్కువ ఆయన కాదు మన చంద్రబాబు గారు. సిస్టమ్ నడవాలి, ఓపిక ఉండాలి. ప్రజలకి తెలియట్లేదు. ఎప్పుడు కూడా ఆయన నిందించకండి. అటువంటి విజన్ ఉన్న లీడర్ని ఆయన ఒక సిస్టమ్ నడపడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. స్లోగా చేస్తారు ఇటువంటి అన్ని అవకతవకల్ని ఎలా బెయిల్అవుట్ చేయాలని. సిస్టమ్ నడవకుండా అన్ని కొలాప్స్ చేసేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, రేపు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయలేదంటే ఎక్కడ చేస్తారయ్యా? కానీ కామన్ మ్యాన్ క్వశ్చన్ కూడా ఏంటంటే సార్, ఇంత చదువుకున్న విజ్ఞానవంతులైన ఐఏఎస్ ఆఫీసర్లు ఒక వ్యక్తికి లోబడి లేకపోతే ఒక అధికారానికి లోబడి ఎలా చేయగలుగుతారు? ఏం చేస్తారు? చస్తారా? వాళ్ళు ఐఏఎస్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కానీ ఆబ్జెక్టివ్ పేపర్ మార్కులు వేసుకొని వాళ్ళకి ప్రాక్టికల్గా జీవన విధానంలో లైఫ్ ఎక్కడుంది? అందుకే నిజాయితీ గల లీడరు, పొలిటీషియను ప్రజల జీవన సరళిలో కష్టాలు నష్టాలు లాభాలు చూసిన వ్యక్తులు నిజాయితీగా పొలిటీషియన్స్ డెమోక్రటిక్ సిస్టంలో వస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు చేసే విధానాన్ని, వాళ్ళు చొప్పించే ఐడియాలజీని తీసుకొని 2 మిక్స్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని మన పూర్వీకులు అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు రాజ్యాంగాన్ని రచించి ఇటు ఎలక్టెడ్ బాడీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీని రెండింటిని 2 జోడేళ్లలాగా పరిగెట్టించాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. కానీ ఓటర్కి చైతన్యం లేక అమ్ముడుపోయి తాగుడుకు అలవాటు పడి బానిసత్వానికి ఇచ్చేసి ఇటువంటి పనికిరాని అసలు క్వాలిటేటివ్ లేని లీడర్స్ని పెట్టుకొని 5 ఏళ్లకు ఒకసారి చూసి నష్టపోయి వాళ్ళు ఏడిస్తే వస్తుంది. కానీ మొత్తం మీద నష్టపోయింది రాష్ట్రమే కదా సార్. ఇప్పుడు అతను చేసిన దానివల్ల లేదా ఆయన ఆజ్ఞలు పాటించిన ఐఏఎస్ ఆఫీసర్ వల్ల మొత్తం మీద రాష్ట్రం అయితే ఈ రోజున వెనకబడిపోయింది, లేకపోతే అభివృద్ధికి దోచుకోకుండా పోయింది. దీని రిజల్వేషన్ ఎప్పుడు సార్? అంటే ఎప్పటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మిరాకిల్ అల్లావుద్దీన్ అద్భుత రూపం సృష్టిస్తారా ఏంటి మీరు చెప్పేది? ఇప్పుడు ఆయన అవునయ్యా, మీరు తప్పు చేశారు, ప్రజలు తప్పు చేశారు, అది ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆయన దాన్ని రెక్టిఫై చేయాలంటే 2.5-3 ఏళ్ళు పడుద్ది. మళ్ళీ గాండి పెట్టాలి. మళ్ళీ ఈలోపు ఆయన ఏం చేయలేదని మీరు ఆయన ఓడిస్తారు. మీ కర్మ మీరు అనుభవించండి, ప్రజలు అనుభవించండి. అయ్యా మేమేం చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఏం చేస్తాడు? ఆయన వయసునంతా రంగరించి ఇంకా ఆయన వయసునంతా తాకట్టు పెట్టి మాటలబడి కుటుంబాన్ని రోడ్ల మీద ఈడ్చుకొని ఆయన మానసిక క్షోభకు అనుభవించి ఏంటి ఆయన అనరాని మాటలని చివరికి జైలుకి కూడా వెళ్ళి ఈ ఎదవ చేసిన పనుల వల్ల ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఆయన బుద్ధిమంతుడు కాబట్టి మళ్ళీ వచ్చి నెత్తినేసుకొని ఈ ముళ్ళ కిరీటాన్ని ఈ బరువుని ఆయన నెత్తి మీద పెట్టుకొని పాపం ఏదో రాత్రి మగళ్ళు తిప్పలు పడుతున్నారు. మరి చూడాలి, భగవంతుడు సహకరించాలి, ప్రకృతి సహకరించాలి, ప్రజలు సహకరించాలి. అలాగే ఈ ఐఏఎస్ వీళ్ళు ఈ రెడ్ టెపిజం తీసేసి వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళు ఎక్కువ కష్టపడి రూల్ పొజిషన్ తెలుసుకొని గతంలో చేసిన తప్పులు కాకుండా తొత్తులు కాకుండా వాళ్ళకి బానిసత్వం ఊడిగం చేయకుండా ఆయన అలా చేసే మనిషి కూడా కాదు. ఆయన నాకు తెలిసినంత వరకు ఎవరిని కూడా చూడమంటారు,
చదవమంటారు, కష్టపడమంటారు, నేర్చుకోమంటారు, పొలిటీషియన్స్ను కూడా చూడమంటారు, సహచర మంత్రివర్గాన్ని కూడా మీరు కష్టపడండి అని అంటారు. ఆయన ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయమని నేను చెప్పడం నేను ఎప్పుడు నా కళ్ళారు నేను చూడలేదు. పార్టీ నడవటానికి ఏదో నిధులు కావాలి, విధులు కావాలి, దట్స్ ఎ డిఫరెంట్ పాత్. ఆయన తలుచుకుంటే అది ఆటోమేటిక్గా రిసోర్సెస్ వచ్చేస్తాయి. ఆయన ఏమి చేయాల్సిన పని లేదు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 164 సీట్లు కూటమికి కట్టబెట్టిన నేపథ్యంగానండి, లేకపోతే ఇదంతా కూడా వన్ మ్యాన్, ఒక మనిషి మీద ఉన్నటువంటి నమ్మకంతోనే. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఒక్క రోజులో మిరాకిల్ చేయలేరు, కానీ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అరే 164 మంది కాదయ్యా, 175కి 175 సీట్లు ఇచ్చినా ఆయనతో పాటు నడిచే వ్యక్తులకి, పదవిలో ఉన్న వ్యక్తులకి, పదవిలో తీసుకునే వ్యక్తులకి ఆయనలో 90% ఉన్న ఆ క్వాలిటేటివ్ లైఫ్ కానీ హార్డ్ వర్కింగ్ అడాప్ట్ చేసుకోగలిగితే మిరాకిల్ చేయొచ్చు. ఇవాళ మనకేంటంటే ఆయన సగం టైము దీని దుంపదెగా, సగం టైము పదవుల పంపకాలకే పోతాయి. వీళ్ళు ఆయన చుట్టూ తిరిగే వాళ్ళందరూ ఒక్కడన్నా వాల్యుయేషన్ ఇచ్చేవాడు ఉంటాడంటే ఎవరో ఇద్దరు ముగ్గురు నేల మీద నడిచేవాళ్ళు ఉన్నారు. ఏదో మాలాంటి పిచ్చోళ్ళు మేము బుక్స్ చదువుకునో లేదా అనుభవించో, తప్పులు చేసో, ఒప్పులు చేసో, ప్రాక్టికల్గా నాలెడ్జ్ సంపాదించిన వాళ్ళకేమో మాకు ఒక దురలవాటు ఉంది. ఈ పిఎల్ చుట్టూ తిరగలేం, ఈ అపాయింట్మెంట్స్కి పడిగాపులు పడలేం. ఏదో అవకాశం దొరికినప్పుడు ఆయనకి చెప్తాం, లేనప్పుడు లేదు. కాబట్టి ఇది ఒక విషస్ సర్కిల్. ముందు పిఎల్ కానించి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు ముందు మారాలి, పొలిటీషియన్స్ మారాలి, పదవులు తీసుకునే వాళ్ళు మారాలి, పదవులు కోరుకునే వాళ్ళు మారాలి, ప్రజలు మారాలి. మీరు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ముందు రాష్ట్రంకి ఏం కావాలో చెప్పండి అయ్యా బాబు అని చెప్పేసి ప్రజలే లీడర్స్ని క్వశ్చన్ చేసిన రోజున, ఐఏఎస్ వాళ్ళని క్వశ్చన్ చేసిన రోజున ఆయనకి సౌలభ్యం కలుగుతుంది, ఆయన పని చేయగలుగుతాడు.